హాయ్ అండి. అద్భుతమైన కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి. పాలకూర టమాటా తినొద్దు, కోడిగుడ్డు పాలకూర తినొద్దు, ఇట్లాంటివి కాదండి. పాలకూర టమాటా ఎందుకు తినొద్దు అంటే కాల్షియం ఆక్సలేట్ అని చెప్పి స్టోన్స్ ఏర్పడతాయి. అది కూడా ఎవరికి కాల్షియం ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో అది తక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి అంటే 100లో ఒకరికి ఎవరికన్నా 100లో కాదు 1000లో ఒకరికి ప్రాబ్లం వస్తుంది. మిగతా 999 మందికి రాదు. ఈ పలానా వాళ్ళకి వస్తుంది, పలానా వాళ్ళకి రాదు అని చెప్పలేక డాక్టర్లు తినొద్దు కలిపి అని ఎప్పుడో చెప్పినప్పుడు చెప్పిన దాన్ని ఇప్పటిదాకా దాన్ని ఏదో అసలు మనం ఇంకేది అలా పాటించాం అనమాట. కోడిగుడ్డు బీరకాయ తినొద్దు అంటారు. అసలు అలా లేనే లేదు. మీరు ఇవాళ రేపు మనకు తెలియని సైన్స్ లేదు. చాట్‌జిపిటిలోనో సీక్లోనో గూగుల్లోనే కొట్టి చూడండి, పాలకూర కోడిగుడ్డు తినొచ్చా, మీకే తెలుస్తాయి. సైంటిఫిక్ రీజన్స్ అన్నీ తెలుస్తాయి. ఇంతకీ నేను ఇవాళ పాలకూర కోడిగుడ్డు చేయబోతున్నాను. చూడండి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పాలకూర, కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిల్. చాలా సింపుల్ అండి. ఇది సింగిల్ పాట్ డిష్. 2-3 గిన్నెలు మార్చే పనే లేదు. ఒక 15 నిమిషాలు పట్టదు, 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అండ్ పాలకూరలో చేదు వస్తే ఏం చేయాలి, పాలకూర అసలు చేదు ఎందుకు వస్తుందో కూడా చెప్తా ఇప్పుడు నేను. ఒకటే డిష్ కాబట్టి నేను ముందు కొంచెం పాలకూర వరకు 2 టీ స్పూన్స్ 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఎగ్కి తర్వాత వేస్తాను, ఇదే డిష్లోనే వేస్తాను. డిష్ మార్చా మళ్ళీ ఖాళీ చేసేయ, ఏది చేయ. ఆయిల్ కాగిపోయిందో. పాలకూర కోడిగుడ్లో పోపు ఏం లేదండి, ఓన్లీ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ లాట్స్ ఆఫ్ కరివేపాకు. వెల్కమ్ టు మై వరల్డ్. ఇప్పటిదాకా మీకు క్లోజప్ షార్ట్స్ మిస్ అయినాయండి. జస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసినప్పుడు కరెంటు పోయి మళ్ళీ వచ్చింది. ఆయిల్ చూసారా ఎంత తక్కువ ఉందో. ఇంకా వేసేది ఉంది మనం, అందుకని నేను తక్కువ వేసిన ఫస్టే. ఇదిగోండి చక్కగా కడిగి కట్ చేసి వాష్ చేసుకున్న పాలకూర. చక్కగా అన్నానని కాదు కానీ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపుకి వేసుకుంటే వచ్చే స్మెల్లే వేరండి. సీరియస్లీ చాలా బాగుంటుంది. ఆకుకూరల్లో ఏది లేకుండా వేసి ఒకసారి వండి చూడండి. నాకు కూడా ఇంతకుముందు తెలియకపోయేది. పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసేదాన్ని. మా ఇంట్లో మా అత్తగారికి బాగాలేనప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆవిడ రాములమ్మ అని చెప్పి, షీఈస్ ఫ్రమ్ రాయలసీమ ఏరియా, కడప దగ్గర అనుకుంటా. ఆవిడ వచ్చి ఉన్నారు ఇంట్లో. ఉన్నప్పుడు తను వండింది ఇదొకటి, పాలకూర ఫ్రై ఒకటి అద్భుతంగా చేసింది. వండలేదు, వచ్చిన 6 నెలల దాకా అమ్మో నాది మీకు నచ్చదమ్మా, అదమ్మా ఇదమ్మా మీరు చాలా బాగా చేస్తారమ్మా అనేది. అప్పటికి ఐ థింక్ ఛానల్ పెట్టలేదు నేను. ఇంకా అమ్మో మీ దగ్గర వండాలంటే చాలా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, వద్దు అనేది. ఒకసారి నేను లేనప్పుడు వండింది, చాలా బాగా చేసిందండి. అందులో పాలకూర ఒకటి, ఇంకొకటి కాకరకాయ ఫ్రై ఒకటి, 2 ఆమె దగ్గర నేర్చుకున్నాను. తను నేర్పించింది నాకు. అంటే కోడిగుడ్డు వేసి కాదు, ఇట్లా ఉత్త జీలకర్ర వేసి పోపేయటం అనేది. పాలకూరతో పాటు జస్ట్ ఒక్క చిన్న ఉల్లిగడ్డ వేసుకోండి, నేను కూడా అంతే వేస్తున్నా. పాలకూర చేదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను కదా, ఎందుకంటే పచ్చిమిరపకాయ కూడా చేదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఫస్ట్ పికప్, అది మనకు తెలియదు. తోటమాలి అంటున్నా, కోసే క్రాప్ కటింగ్ అప్పుడు తెలుస్తుంది. మొదటి పికప్ పాలకూర చాలా మంచిగా ఉంటుంది. రెండోది ఓకే, మూడోది ఇంకొంచెం. కానీ అది కాదు మెయిన్ రీజను. పాలకూర ఎంత ఉడికితే అంత చేదు తగ్గిపోతుందంట. ఎంత ఎక్కువ ఉడకబెడతా ఉంటే మనము దాంట్లో వాటర్ అయిపోయేదాకా అంత చేదు లేకుండా అవుతుందని నేను రీసెంట్ రీసెర్చ్లో చదివా, ఒక ఆర్టికల్ చదివా. ట్రూ, అది కూడా నిజమే. కాబట్టి పాలకూర మెత్తబడగానే మీరు కట్ వేయటము కాదంట. కనీసం 10 to 12 minutes 15 minutes పాలకూరని కొంచెం ఉంచాలంట పొయ్యి మీద. అది మొత్తం నీళ్ళని వదిలిపెట్టేదాకా కొంచెం ఓపిక పడితే చాలా బాగా అవుద్దంట. వైటమిన్ A, B, K, ఇంకా చూడాలి మళ్ళీ ఒకసారి. వైటమిన్ A చాలా ఎక్కువ ఉంటుందండి పాలకూరలో. కంటికి, హెల్త్కి, జుట్టుకి చాలా మంచిది. న్యాచురల్ కండిషనర్గా కూడా బాగా పనిచేస్తుంది. పచ్చి పాలకూరని మనం గ్రైండ్ చేసుకొని జుట్టుకు రాసుకుంటే ఏ కండిషనర్ పనికిరాదు, అంత సాఫ్ట్గా అవుతుంది జుట్టు. మూత పెట్టేస్తున్నాను. మంచిగా దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనిస్తా, వేయించుకుంటూ ఉండండి లో ఫ్లేమ్ మీద. చక్క 5 నిమిషాలు వేగింది. ఇది ఇంకా వేగేది ఉంది మళ్ళీ, అందుకని నేను దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను అడ్జస్ట్లోకి. మనకి మన చాట్ మసాలా చేసే అతను ఇట్లనే పెడతాడు. మధ్యలో
వేడెక్కాల్సినవి పెట్టుకుంటాడు. మనం కూడా అంతే. నేను కూడా చాట్ మసాలా ఇంతవరకు ఉప్పు పసుపు కారం ఏం వేయలేదు. పాలకూర తినను అనే వాళ్ళకి ఇట్లా పెట్టండి. 5 కోడిగుడ్లు, కొంచెం ఆయిల్, ఒక 2 టీ స్పూన్స్, కొంచెం ఉడకనిద్దాం. బ్రేక్ చేద్దాం. ఆగండి, ఖాళీగా మంచిగా ఎందుకు ఉండనిస్తాం మనం, కలపొద్దు అప్పుడే, అట్లా ఉండనియండి. సిమ్ చేస్తున్నాను నేను. ఈలోపు ఏం చేస్తానంటే మిక్సీలో ఈ కూరకు సరిపడా ఒక 1 టీ స్పూనే ఉప్పు. పాలకూరలో కూడా ఉప్పు తక్కువ పడుతుంది, ఎగ్స్లో కూడా తక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ ఉప్పు కావాలంటే తర్వాతనే వేసుకోవచ్చు అండి, ఎక్కువైతే ఎవరు కాపాడలేరు మనల్ని. అండ్ ఒక 3 టీ స్పూన్స్ నువ్వులు, 1.5 ఎల్లిపాయ కారం టైప్లో ఇది, దాదాపు ఒక 30 క్లోవ్స్, కొంచెం పసుపు, వెరీ లిటిల్, 1/8 టీ స్పూన్, ఒక 1.5 టీ స్పూన్ కారం. కారం కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంది, నేను ఇంకో 1/2 టీ స్పూన్ వేస్తాను. కొద్దిగా 4 రెమ్మలు కరివేపాకు. ఇది మిక్సీ వేసుకొని వస్తాం. ఇదిగోండి, నువ్వులు కచ్చపచ్చ గ్రైండ్ అని, ఉప్పు కారం పసుపు అన్నీ కలిసిపోయినాయి, ముద్దలాగా వచ్చింది. దీన్ని కలిపేద్దాం. ఇప్పుడే కాదు, కొంచెం ఒక 1 మినిట్. నా ఉద్దేశం ఏంటంటే పాలకూరల మీద ఎగ్ కోటింగ్లా లేకుండా విడివిడిగా ఎగ్ విడిగా పాలకూర విడిగా ఉండాలి. అందుకని కలపకుండా ముందు ఇట్లా మధ్యలో వేసుకున్నాం. దీనికోసం వెడల్పాటు పెంక కావాలి మనకి ఫ్రైకి. దీంతోపాటు మన కారం, దీన్ని కలపడం ఇప్పుడు మనకి టాస్క్. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఒకవేళ మీకు అంత కలవదు అనిపిస్తే, కానీ కలిసిపోతుంది. వేడి తగిలి అన్నీ కలపగానే కలిసిపోతుంది. నువ్వులు దీనికి స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు మంచిగా మెల్లగా కలపండి. నథింగ్ బట్ ఎల్లిపాయ కారం అండి. జీలకర్ర మనం ముందే వేసాం, కాకపోతే పోపులో జీలకర్ర వేసేసాం, ఇందులో మిగతా అన్నీ వేసాం. మీరు గమనించారో లేదో, పాలకూరలో ఎగ్గులో కూడా ఉప్పు చాలా తక్కువ పడుతుంది, ఎగ్ పులుసు అయితే తప్ప. కొత్తిమీర, ఇదిగోండి ఎంత బాగా కలిసిపోయింది చూసారా ఎల్లిపాయ కారం పాలకూర ఎగ్గులో. అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. దిస్ ఈజ్ లైఫ్. అబ్బే పాలకూర అనేదాన్ని పట్టుకొచ్చి అబ్బా పాలకూర అని అనిపించడమే ఆడవాళ్ళ గొప్పతనం. మీలాంటి వాళ్ళు ఒకళ్ళ దగ్గర నేర్చుకుందే కదా నేను కూడా. నాకేమైనా పుట్టుకతో వచ్చినాయి అవన్నీ. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. అసలు ఇది ఎంత అన్నంలో కలుస్తుందంటే నోట్లో వేసుకుంటే ఇట్లాగా కమ్మదనంతో కళ్ళు మూసుకపోతాయి. పాలకూర ఎగ్ ఎల్లిపాయ కారం అండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అంతకు మించి మంచిగా ఎగిపోయిందండి. దీంట్లో అసలు ఎక్కడ పొడి కూడా లేదు. జనరల్గా పాలకూర అనగానే తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇట్లా మంచిగా ఇట్లా డీప్ ఫ్రై చేయండి, అస్సలు ఖరాబ్ అవ్వదు, అస్సలు చేదు ఉండదు. ఏమ టేస్ట్. గాజు ప్లేట్లో ముద్దుగా అన్నం పెట్టుకొని వచ్చుకున్నా. బా ఎంత అన్నం కలుస్తుందోనండి నిజంగా. మనం బెండకాయ ఫ్రై ఒకటి చేసాము, కానీ అందులో వేసిందేమో పల్లి కారం జీడిపప్పు కారం, ఇందులోనేమో ఎల్లిపాయ కారం. నువ్వులు జస్ట్ లైట్, చాలా అన్నం కలుస్తుందండి. ఉప్పు 1 టీ స్పూను, ఎంత నిండుగా ఉందో అయినా కానీ. పాలకూర విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు ఉప్పు వేసేటప్పుడు. అసలు ఈ రుచికి తిరుగులేదు, మారు పేరే లేదు. సూపర్ అండి. వెంటనే చేసేయండి, ఏంటి ఆలస్యం. నేను ఇంకో రెసిపీ చేసి మీ ముందుకు వస్తాను. దీని నెక్స్ట్ రెసిపీ ఏంటో తెలుసా, బీరకాయ పల్లీ కారం. మస్తు ఉంటుంది. రండి, బాయ్ బాయ్. నేను ఎగ్ వేసుకుంటున్నా.